కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా యంత్రాంగం ఈ సమీక్షలో పాల్గొంది. ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణతో పాటు కాకినాడ జిల్లాలోని పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చిస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం పరిధిలో తీర ప్రాంత కాలుష్యం గురించి సమీక్ష సాగుతోంది. పవన్ కాకినాడలో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారు వెలుబుచ్చిన సందేహాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వివరాలు తీసుకుంటున్నారు. పొల్యూషన్ ఆడిట్కి అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా చర్చిస్తున్నారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, పవన్ కళ్యాణ్ అయితే కాలుష్య నివారణ బోర్డుకి సంబంధించి చాలా ఫోకస్ చేశారు. పొల్యూషన్ బోర్డులో ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఆడిట్ జరగలేదు. ఆడిట్ కి సంబంధించి కూడా త్వరలోనే పొల్యూషన్ బోర్డులో ఆడిట్ జరిగే విధంగా కూడా అధికారులతో ఆయన రివ్యూ నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ జిల్లాకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. దాంతో పాటు పొల్యూషన్ బోర్డు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ లో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రివ్యూ మీటింగ్ లో ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించి ఇటీవల కాలంలోనే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా వెళ్లారు. అక్కడ ఉన్న పరిస్థితుల మీద మాటామంతి చేశారు. తర్వాత 100 రోజుల్లోనే మత్స్యకారులకు సంబంధించి సొల్యూషన్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇవాళ అధికారులతో ఆయన మాట్లాడనున్నారు. వెంటనే వాటిని సాల్వ్ చేసే విధంగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తిగా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొల్యూషన్ బోర్డు మీద చాలా ఫోకస్ పెట్టారు. పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గించే విధంగా కూడా ఆయన పాలనలో అయితే మార్పు చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గోదావరి జలాలకు సంబంధించి కూడా ఆయన రివ్యూ చేయబోతున్నారు. గోదావరి జలాల్లో కూడా పూర్తిగా అక్కడ ఉన్న కాలుష్యానికి సంబంధించి అధికారులతో మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా అటవీ శాఖకు సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే శ్రీశైలం సంబంధించి కొంత అభివృద్ధి చేసే విధంగా ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చే విధంగా కేంద్రానికి లేకపోతే రాయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అటవీ ల్యాండ్ అనేది శ్రీశైలం అభివృద్ధికి ఇచ్చే విధంగా అటవీ అధికారులతో కూడా ఆయన రివ్యూ చేస్తున్నారు. పూర్తిగా పొల్యూషన్ సంబంధించి ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అయితే ఫోకస్ చేస్తారు. వెంటనే వాటికి త్వరితగతిన వెంటనే వాళ్ళకి సొల్యూషన్ చెప్పే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా చేశారు. ఇక మత్స్యకారులకు సంబంధించి ప్రధానంగా ఆయన వాళ్ళ సమస్యల మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో వెంటనే వాళ్ళకి హామీ ఇచ్చారు. కాబట్టి త్వరలోనే వాళ్ళ మత్స్యకారులకు సంబంధించి ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం అనేది పొల్యూషన్ అవుతుందో ఆ పొల్యూషన్ సంబంధించి నివారించే మార్గాలని అధికారులతో అడిగి తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ పూర్తి రివ్యూ అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ పొల్యూషన్ సంబంధించి ఏదైతే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా వెంటనే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. పూర్తిగా అయితే పొల్యూషన్ బోర్డు మీద ఆయన ఫోకస్ చేశారు. పొల్యూషన్ బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొల్యూషన్ బోర్డుని మళ్ళీ అక్కడ నియామకాలని చేపట్టడం, ఎందుకంటే పొల్యూషన్ బోర్డులో ఇప్పటి వరకు కూడా చాలా వరకు సిబ్బంది కొరతగా ఉంది. ఆ సిబ్బంది కొరతను కూడా వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుని పొల్యూషన్ బోర్డుకి సంబంధించిన ఆడిట్ జరిగి పొల్యూషన్ బోర్డుని యాక్టివ్ గా ఉంచే విధంగా కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అధికారులు అయితే కీలకంగా వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.